హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలంగాణ అమ్మాయి. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. ఇంక ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ శనివారం రోజు తీసిన వీడియో అన్నమాట. శనివారం రోజు ఖాళీగా ఎందుకు ఉండడం, ఏదో గుడికి వెళ్దాం అనుకున్నాం. అయితే తాండూరులో మంచిగా ఫేమస్ గుడి ఉందన్నమాట, భూకైలాస్ అని. ఇది ఎప్పుడో 3 సంవత్సరాల కిందట పోయినా నేను, మళ్ళీ పోలేదు. ఇక ఈరోజు వెళ్దాం అన్నట్టు ఫిక్స్ అయినాము. కానీ గుడి మాత్రం మస్తు ఉంటుంది అనమాట. అక్కడ శివుడి విగ్రహం వచ్చేసి 62 అడుగుల పైనే ఉంటుంది. అది కూర్చొని ఉంటుంది శివుడి విగ్రహము, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే రెడీ అయినాము. ఇక్కడ మా అమ్మ అయితే పాలు తాపుతుంది మేకకు. తాపిన తర్వాత అయితే వెళ్దాం అనుకున్నాం. పిల్లలు, మా అమ్మ, నేనే వెళ్తున్నాం. ఇక మా మరదలు రాలేదు, ఆమెకు కొంచెం ప్రాబ్లం ఉందని. ఇంక ఈ వీడియో ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా తాండూరు రైల్వే స్టేషన్ నుంచి అయినా సరే, బస్ స్టాండ్ నుంచి అయినా సరే షేర్ ఆటోలు ఉంటాయి. 20 రూపాయలు తీసుకుంటారు. లేదు మనం డైరెక్ట్ మాట్లాడుకొని పోవాలనుకుంటే కనుక ఆటో 150 రూపాయలు, 200 తీసుకుంటారు. ఇంకా అక్కడికైతే వెళ్ళొచ్చు. మేము మా ఇంటి దగ్గర నుంచి ఆటో మాట్లాడుకొని పోయినాం. మా ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్లే కాబట్టి 100 రూపాయలు తీసుకున్నారనమాట. ఇంక ఇక్కడికైతే వచ్చేసినాము. ఇంకా స్టార్టింగ్ అక్కడ ఆటో దిగంగానే విగ్రహం కనిపించింది దేవుడిది. నాకు పేరు తెలియదు, మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయరు. ఇక ఇదైతే ఎంట్రన్స్ అనమాట, ఫస్ట్ గుడి. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే టికెట్లు ఉంటాయి, ఇక్కడ తీసుకొని పోవచ్చు. 5 సంవత్సరాలు నిండిన పిల్లలకు 100 రూపాయల టికెట్, పెద్దవాళ్ళకైనా కూడా 100 రూపాయల టికెట్. ఒకప్పుడైతే గుడి ఇట్లా లేకుండే, నేనైతే పరిచయం అయిపోయినా. అప్పుడు డైరెక్ట్ వాటర్లో దిగి దర్శనానికి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, శివుడి విగ్రహం చుట్టూ కొన్ని విగ్రహాలు కట్టిర్రంట. ముందు అవి చూసుకొని తర్వాత మళ్ళీ శివుడి చుట్టూ తిరిగి నీళ్ళల్లో పోవాలన్నట్టు ఇట్లా కట్టిర్రంట. అయితే మస్తుండే. ఒకప్పుడు శివుడి విగ్రహం చూడాలంటే వెనకాల స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉండే, అక్కడ ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసిర్రు, అక్కడ వెళ్ళనీయట్లేదు. ఇప్పుడు ఈ దారిలు కట్టి మొత్తం శివుడి విగ్రహం చూసిన తర్వాత నీళ్ళల్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలని అయితే అక్కడ అన్నారు. అయితే ఇంకా మేమైతే ముందు ఇట్లా అయితే అన్నీ తిరిగేసినాం అనమాట. ఇవి కొత్తగా కట్టిన అమ్మవారి విగ్రహాలు మస్తున్నాయి అనమాట. ఇగో ఇదే శివుడి విగ్రహము, చుట్టూగా మొత్తం కట్టేసిర్రు దేవుళ్ళని. ఇంక ఇవన్నీ చూసుకుంటూ మనం ఇట్లా దర్శనం చేసుకొని మళ్ళీ లోపలికి అప్పుడు నీళ్ళల్లో నుంచి వెళ్ళాలన్నమాట. తీసుకొని వద్దా, నువ్వు ఆగు, మరి నువ్వు నాడు, నేను వస్తాను. వాళ్ళు ఇటే అని చెప్పారు కదమ్మా. రమన్ రమన్ దా, ఇక్కడ రా, ఉందిదా. చూసినాం మేము, నీవే అటు పోయినావు. నడండి, మెల్ల నడండి. ఇవన్నీ కొత్తగా కట్టిరు కదా, ఇవన్నీ చూసుకొని మళ్ళీ వాటర్లకు పోతారు అన్నట్టు. ఎప్పుడు వచ్చే వాళ్ళు కూడా పరిచయం అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే ఇదంతా రూట్ చేంజ్ అయిపోయింది కొంచెం, ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు. ఇందాక నేను దేవుళ్ళు చూపించిన కదా, అవి మేము వచ్చినప్పుడు లేవన్నమాట. సో అందుకనే అందరూ పరిచయం అయిపోతున్నారు. ఇంకా ఇప్పుడైతే వాటర్ లోపలికి అయితే పోతున్నాము. నీళ్ళల్లోకి పోయినప్పుడు అయితే మొత్తం రీసౌండ్ వస్తుంది అనమాట. ఇక చిన్నపిల్లలు అయితే ముందే భయపడతారు, వాళ్ళని సంజాయించుకొని లోపలికి తీసుకెళ్ళాలి. కావాలంటే ఇక్కడ నేను లోపలికి వెళ్ళిన తర్వాత సౌండ్ అట్లాగే ఎట్లుందో అట్లానే పెడతాను చూడండి. మస్తు అంటే మస్తు భయపడతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నీళ్ళల్లోకి వెళ్ళాలి. ఇది స్టార్టింగ్లా. ఇక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు లోపలికి అయితే పోతున్నాము. మా పిల్లలు ముందే బయట ఏడుస్తున్నారు. ఒకసారి మీరే వినండి సౌండ్స్ ఎట్లా వస్తాయి అనేది వాటర్లో. ఫుల్ సౌండ్ వస్తుంది కదా. అయితే అక్కడ ఇక వీడియో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, పిల్లల్ని పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నీళ్ళు కూడా ఒకప్పుడులాగా లేదు, ఇప్పుడు మొత్తం గొంతు వరకు వదిలేసిర్రు అన్నమాట. చిన్నపిల్లలు అయితే మునుగుతారు, అంటే వాళ్ళు కొంచెం తక్కువ హైట్ ఉంటారు కదా, అందుకని మాకే చాలా వరకు వచ్చినాయి అనమాట. ఇక మా పిల్లల్ని అక్కడ స్టార్టింగ్లో
వదిలేసి వచ్చిన. అక్కడైతే కొన్నే నీళ్ళు ఉంటాయి. ఇక వీళ్ళని ఇక్కడ ఆడుకోబెట్టి మా చిన్నోడిని అక్కడ కూర్చోబెట్టి మా అమ్మకి అప్పగిచ్చి నేను మళ్ళీ వీడియో తీసుకుందాం అయితే వెనక్కి వచ్చేసిన అనమాట. ఎందుకంటే ఒకసారి మీ అందరికీ చూపిద్దాము ఈ గుడి ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ఏంటి అనేది. ఇక మా చిన్నోడిని ఇక్కడ కూర్చోబెట్టేసిన. ఫుల్ ఏడిచిర్రు అన్నమాట. ఇక మా నాని ఇంకా అమ్ములు అయితే ఇక్కడైతే ఆడుకుంటున్నారు. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి గుడి మొత్తం చూపించుకొని వస్తా. అంటే నీళ్ళల్లో మొత్తం ఒక లింగం కాదు 7 లింగాలు ఉంటాయన్నమాట. సేమ్ ఉంటుంది, కాకపోతే అక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా బాగుంటుంది. సో అది చూపిద్దామని అయితే మా నాన్న కూర్చోరా అంటే నువ్వు వెళ్ళొద్దు అన్నట్టు నన్ను అక్కడే పట్టుకుంటున్నాడు. సో ఫైనల్గా అయితే మన అక్కడే కూర్చోబెట్టిన ఎట్లో ఒకలాగా నచ్చ చెప్పి. ఇప్పుడైతే నేనైతే ముందుకైతే వెళ్తున్నా, చూపిస్తాను చూడండి గుడి. ఇది వచ్చేసి స్టార్టింగ్ లింగం నుంచి అన్నమాట. మధ్యలో లింగం ఉంటుంది. తర్వాత ఇటు సైడు దేవుళ్ళ ఫొటోస్ కూడా ఉంటాయి, అంటే విగ్రహాలు. ఇక్కడ చూసారా. ఇంకా ఇక్కడైతే చీకటి ఉంది. నాకు ఒక్కదాన్నే ఉన్న ప్రజెంట్ నేను నాకు లోపలికి వెళ్ళడానికి కొంచెం భయమైంది అక్కడ. ఎందుకంటే వాటర్ ఫుల్గా ఉన్నాయి, నేను ఒక్కదాన్నే ఉన్నా. నాకు అసలే నీళ్ళంటే భయము, అందుకనే ఇక నేను మధ్యలో వెనక్కి వచ్చేసిన అనమాట. 4 లింగాల వరకే వెళ్ళిన. ఇంకా మిగతా 3 ఆ స్టార్టింగ్లో చూపించలేదు, నాకు భయమైంది చీకట్లు వెళ్ళడానికి. ఇంకా మిగతా సేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇక పైకి వచ్చేసినాము. అయితే ఈ గుడిలో ఉంటుంది జ్యోతిలింగం. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి అయితే లేదన్నమాట, అందుకని ఫోటోస్ ఏం తీయలేదు నేను. రండ్రా మళ్ళీ అట్లా పోదంతా, పోయేటప్పుడు పోదాం రండి. ఫస్ట్ నీళ్ళల్లో వెళ్ళండి రా అంటే మా పిల్లలు అస్సలు వెళ్ళలేదు. తర్వాత నీళ్ళల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత అసలు బయటికే రామని అయితే ఫుల్ ఏడిచిర్రు అనమాట. ఇక మళ్ళీ వద్దామని అబద్ధాలు చెప్పి తీసుకొని వచ్చినామన్నమాట. ఇక్కడ ఏదో సభ జరుగుతున్నట్టుంది, అంటే ఊర్లలో పంచాయతీ జరుగుతుంది కదా, సో అట్లాంటి బొమ్మలన్నీ ఉన్నాయి. ఇది కూడా అప్పుడు లేకుండే. ఇదంతా ప్లేస్ బాగుంది కదా చల్లగా కూర్చోడానికి. అయితే ఈ గుడి కట్టించిన ఈయన అనమాట, వాసు పవర్ నాయక్. వీళ్ళ డాడీది కూడా ఉంటుంది. అటు సైడు రైట్ సైడ్ టెంపుల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను చూపిస్తా. ఇక ఇవన్నీ కొత్తగా కట్టిర్రు అనమాట. మీకు ఇప్పుడు దగ్గరుండి శివుని చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగుందో. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. మీరు టైం కుదిరినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఆ దేవుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇప్పుడు అటు నుంచి మేము రైట్ సైడ్ టెంపుల్కి అయితే పోతున్నాము. ఇంకా అక్కడ అయితే ఒకప్పుడు ఇక్కడ భోజనాలు అనేది ఏం లేకుండే అనమాట. ఎట్లుందంటే ప్రసాదం లడ్డు తీసుకొని అక్కడే కూర్చొని తిని వచ్చేటోళ్ళము. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు. ఇంకా వేరే ఊర్ల నుంచి వచ్చినప్పుడు మనకి రూమ్లు అవైలబుల్ కావాలంటే కూడా అక్కడ ఉన్నాయన్నమాట. దానికి ఏం ప్రాబ్లం లేదు. చాలామంది వచ్చిర్రు బస్సులల్లో, ఆటోలలో. అబ్బో ఫుల్ పబ్లిక్ అన్నమాట. అక్కడ అన్నీ స్టే చేయడానికి ఉంటాయి. చాలా బాగుంది ఇప్పుడైతే. ఇంకా ఫ్రీ భోజనాలు కూడా అక్కడ, భోజనాలకు కూడా ఏమి ఇబ్బంది లేదనమాట. ఇక మేము ఇక్కడ అంతా చూసి అటు సైడు అన్నం తినడానికి అయితే పోయినామన్నమాట. ఇదంతా గుడి దగ్గరే. చూసారా అప్పటికే ఫుల్ వర్షం పడేటట్టు ఎంత వెనకాల మబ్బులు గమ్మేసినాయి. ఇక మేము తొందరగా అక్కడి నుంచి అయితే అన్నం తినడానికి అయితే పోయినాము. చూసారా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఎంతమంది ఉన్నా సరే అంతమందికి ఫ్రీ అన్నం అన్నమాట. అన్నం వచ్చేసి వైట్ రైసు, సాంబారు, వంకాయ, మసాలా వంకాయ కర్రీ అయితే చేసారు. మస్తుండే టేస్ట్ మాత్రం. మేమైతే ఫుల్గా తినేసినాము. దేవుడు ప్రసాదం మనం ఎప్పుడే కానీ వద్దనొద్దు. ఫుల్గా అన్నం తినేసినాం కడుపు నిండగా. ఇప్పుడైతే అటు సైడ్ ఇంకో గుడి ఉంటుంది, అక్కడికి కూడా పోతున్నాం.
వెనకాల క్లోజ్ చేసిరా చూసండి ఇక నాన్నగారిని ఎత్తుకరప్ప ఫస్ట్ ఫోటో దిగుదాం పోయిరా. మెల్ల దిగు. ఇక్కడ చూడండి, ఇక్కడ రండి ఒకసారి, బాగుంది ఇద్దండి. అప్పుడు ఇట్లా లేనే లేకుండా గుడి మొత్తం మారిపోయింది. ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా కడుతున్నారే, ఇక సగం సగం బొమ్మలు ఉన్నాయి కదా మొత్తం. అగా అమ్మవార్లు చూడు మస్తుందిలే. మొత్తం మారిపోయింది. నానిక్కడ ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు ఉన్నాడు ఇక్కడ. మస్తు నాని. ఇంకా అక్కడ లోపలికి ఉన్నాయి, ఇంకా మొత్తం చూపిస్తా. ఇక్కడ ఆల్రెడీ హోమం కూడా కాలుస్తున్నారు, ఎందుకో మరి. ఇదిగోండి ఇక్కడ ఇంకా కడుతున్నారు, పూర్తి అవ్వలేదన్నమాట. ఏయ్ కాళ్ళు పెట్టొద్దు అట్లా. ఏం కాళ్ళు ఎందుకు పెడుతున్నారు? ఇడెవరు? బ్రహ్మదేవుడా? ఓకే, బ్రహ్మదేవుడు. అమ్మవారి పేరు అయితే నాకు తెలియదు. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి. ఎవరమ్మా పేర్లు రాయలే, పేర్లు రాస్తే బాగుండు. ఓ గుర్తు పట్టింది మా బిట్టు. కృష్ణుడు. ఇక్కడ అమ్మ ఈ అమ్మవార్ల పేర్లు అయితే మనకైతే తెలియదు, పేర్లన్నా రాస్తే తెలియదు. సరే ఇక్కడైతే మీకు ఒక్కొక్క విగ్రహం అయితే చూపించుకుంటూ వస్తున్నా నేను. ఇక్కడ అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి, కాకపోతే నాకైతే పేర్లు తెలియదు. మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయరి. ఇందాక చూపించిన కదా వాసు పవర్ నాయక్ అని, వాళ్ళ డాడీ అన్నమాట ఈయన విగ్రహం కూడా పెట్టిర్రు అక్కడ. ఈడ ఫస్ట్ జలకన్నే ఉండే కదా అమ్మ, జలకన్నెని తీసేసి ఇప్పుడు బుద్ధుడిని పెట్టేసి వెనక చూడు అమ్మవార్ల ఎంత జబర్దస్త్ తీసింది. ఇప్పుడు మొత్తం ఒక సైడ్ అయిపోయినాయి గోళ్ళు, ఇప్పుడు ఇంకొక సైడ్ మొత్తం అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. నా వెనకాల కనిపిస్తుందా? ఇప్పుడు ఆ లైన్లో వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇందాక మొత్తం ఇటు సైడ్ మొత్తం చూపించుకుంటూ వచ్చేసిన. చాలా అంటే చాలా బాగా, చాలా మారిపోయింది. హనుమాన్ బిటు, హనుమాన్ ఈడ ఈడ. మరి ఆంజనేయుడు అంటే హనుమానేరా? ఆహా కాదు, ఎందుకు చంపింది శివుణ్ణి అంటుండే. పేర్లు రాసింటే బాగుంటుండే కదా అమ్మా. అవుమా, పేర్లు రాసింటే తెలుస్తుండే అందరికి. ఏం చేస్తున్నావు తల్లి? అంత మనకు కొన్ని పేర్లు తెలియదు డాడీ. ఇవి ఇక్కడ ఏదో ఒక పేరు చెప్పరా?
ఇక్కడ అమ్మవారి విగ్రహాలు వచ్చేసి 18 ఉన్నాయి అన్నమాట. అయితే పేర్లు మాత్రం మాకు తెలియదు. మా అమ్మని అడుగుతుంటే మా అమ్మకు కూడా తెలియట్లేదు అనమాట. అయితే నేను శక్తి సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్తారు కదా, 18 శక్తి పీఠాలు, ఒక్కొక్క శక్తి పీఠానికి ఒక్కొక్క పేరు అని. నాకు తెలిసి ఆ అమ్మవారి విగ్రహాలే అనుకుంటున్నా. అవునో కాదో మీలో ఒకవేళ తెలిస్తే, ఈ అమ్మవార్ల పేర్లు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నాకు తెలిసింది అక్కడ ఒకటే అమ్మవారి పేరు, అది సరస్వతి. శనీశ్వరుడు శనీశ్వర స్వామి. ఇక్కడ వచ్చేసి మొత్తం జరుగు డాడీ, ఇట్రా ఇగరా డాడీ, వద్దు వద్దు నువ్వు దిగు. ఇక్కడ అన్ని పేర్లు రాసిండ్లే. ఒకప్పుడు ఈ బుధుడు ఉన్న ప్లేస్లో జలకన్యలాగా ఉండే అనమాట. అప్పుడు ఈ పైన రేకుల షెడ్ ఏం లేకుండే. అప్పుడు ఆంజనేయ స్వామి క్లియర్గా కనిపిస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ శనీశ్వరుడి విగ్రహం కట్టి అక్కడి నుంచి మెట్లు అరేంజ్ చేశారనమాట. మెట్ల పైకి ఎక్కి మనం ఆంజనేయ స్వామిని ఇట్లా ఫుల్గా చూసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఈ శనీశ్వర విగ్రహాలు ఉన్నాయి కదా, అదే నవగ్రహాల విగ్రహాలు, అవి ఒకప్పుడు ఒకటే చిన్న గుడిలాగా పెట్టి అందులో ఉండే అన్నమాట. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం పెద్దగా పెట్టిండ్రు. చాలా బాగా అయిపోయింది. అరే ఎట్లా ఎక్కాలండి, ఎక్కినవా అట్లా దిగాలి. ఆగరా వాడు ఎట్లా దిగుతాడు. దిగు, అమ్మనే నీకు సపోర్ట్ చేస్తుంది. మీ అమ్మ సపోర్ట్ చేస్తుంది. దిగు అమ్మ, మీ అమ్మనే పట్టుకో, అమ్మని పట్టుకో. బిట్టు అయిపోయింది, దర్శనాలు అయిపోయినాయి. చెట్ల కిందకు వచ్చి కూర్చున్నాం. కావాలంటే మళ్ళీ తినొచ్చు, మళ్ళీ ట్రిప్ తిరగచ్చు. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. బయటికి అయితే వస్తున్నాము. గుడికి ఆపోజిట్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది ఆడ. అయితే ఇక ఆడ కొన్ని ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. ఇక మా పిల్లలు చూడంగానే ఉయ్యాలలు చూసి ముందు ఆడుకుంటామన్నారు. ఒక 5 నిమిషాలు అయితే ఆడిపించినాము. మా చిన్నోడైతే పడుకునిండే. ఇక ఉయ్యాలలు అని చెప్పడం కానీ చిట్టుకున లేచిండనమాట. అట్లా ఉంటుంది పిల్లలతోని. పండుకున్నట్టే పండుకుంటారు, ఉయ్యాలని చెప్పగానే లేస్తారు. ఇక 5 నిమిషాలు అక్కడ ఆడిపించి ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరదామని ముందైతే ఆడిపించినాము. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం అన్నమాట. ఫైనల్గా అయితే గుడి అయితే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మేము మళ్ళీ ఇంకా అక్కడి నుంచి అయితే ఆటోలో అయితే బయలుదేరినాం అనమాట. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.